కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అత్తయ్య పడుకుంది. అరవే, ఎంత అరుస్తావో అరు. నీ అరుపు బయటికి వెళ్ళదు. నిన్నే రోజు వదలను. మీరెప్పుడు వచ్చారు? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నా రూమ్లోకి నేను రావడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏమైంది? ఏదో పీడకల జరిగినట్టే ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ కార్తిక్ గడు కళ్ళకొచ్చాడా? పెళ్ళైన అమ్మాయికి పీడకల అంటే వేరేవాడు కల్లోకి రావడమేగా. పీడకల అంటున్నావు? ఏం చేశాడు చెప్పు వసుంధరా. ఏం చేశాడు? పట్టుకున్నాడా? ఎక్కడ పట్టుకున్నాడు? సార్ ప్లీజ్. ఇక్కడ పట్టుకున్నాడా? ఇక్కడ పట్టుకున్నాడా? లేదా ఇలా పట్టుకున్నాడా? చెప్పు. నీ మొహంలో చాలా టెన్షన్ కనిపిస్తుంది. నేను దీని గురించి కొంచెం ఆలోచిస్తాను. ఇక్కడ ఇక్కడ పట్టుకున్నాడా? ముద్దు పెట్టాడా? ఇక్కడ ఇక్కడ ముద్దు పెట్టాడా? పెట్టాడా? వద్దండి, నా కల్లోకి వచ్చింది మీరు. మరి నేనొస్తే పీడకల ఎందుకవుతుంది? చెప్పు వసుంధరా. నేను వస్తే అది పీడకల ఎందుకవుతుంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను కదా ఏడవలసింది. ఆ స్వతంత్రం కూడా నాకివ్వవా? నా కళ కూడా నీకు పీడకలైపోయిందా? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ కార్తీక్ గారిని పెళ్లి చేసుకోవాల్సింది. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో కనులు మూసి నడవమంటే
నేను మాట్లాడే మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? నువ్వనే వాటికి నా గుండె పగిలిపోతుంది. నేను పీడకలనైపోయాను కదా నీకు, పీడకలనైపోయాను. చెప్తాను. తీసుకోరా. రే 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 రే, చీర్స్ చెప్పకుండా తాగేస్తున్నావేంట్రా? రే చిన్నగారా, తిరిగి నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలరా? ఏం చేయాలి నేను? అక్కడ నా కోసం ఎప్పుడు ఎదురు చూడటం. ధ్రువ, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏం చేయాలో తెలియటం లేదు, అందుకే ఇలా తాగిస్తున్నా. అరే, మనం కనీసం చీర్స్ అయినా చెప్పుకోలేదురా, అప్పుడే 3 పెగ్గులేసావు. చీర్స్ దేనికి చెప్పాలరా? తాగినా మర్చిపోలేని జ్ఞాపకాల కోసమా? తాగకపోతే తట్టుకోలేని బాధ కోసమా? దేనికి చెప్పాలరా? అందుకే ఆ రోజు సంగీత్లోనే నీకు అర్థమయ్యేలా చెప్పాము. తనని చేసుకోవద్దంటే విన్నావా? ఏదో చేద్దామనుకున్నా నైని, దాని జీవితం మొత్తం నాశనం చేద్దామనుకున్నాను. కానీ అది నా ఇంట్లో పట్టుపరుపుల మీద ప్రశాంతంగా పడుకుంటుంది. నేను నిద్ర పట్టక పిచ్చెక్కినట్టు ఇలా తిరుగుతూ ఉన్నాను. తన్ని ఎంతలా ప్రేమించాను, గుళ్ళో దేవతలా చూశాను. కానీ అది నన్ను కనీసం గుడి బయట వదిలే చెప్పులా కూడా చూడలేదు. ఎంతో ప్రేమతో ఇచ్చిన ఉంగరం అరక్షణం ఆలోచించకుండా ఆ కార్తీక్ గడికిచ్చేసింది. అరే విపుల్, ఎలా ఇస్తుందిరా అలా ఉంగరం? అది నా ప్రేమ కదా, తీసి ఎలా ఇచ్చేసిందిరా? అమ్మకి ఎదురు నిలబడ్డాను, ఆస్తిని వద్దనుకున్నాను. ఇంకేం చేయాలరా నేను? పెట్టుకున్న నమ్మకం పోయింది, కోరుకున్న ప్రేమ పోయింది. అసలు ఇదేం జీవితం రా? నా మీద నాకే జాలేస్తుంది.